తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని సమతుల్యం చేయడానికి ఇప్పటికీ ఒకసారి విస్తరించగా, ఇప్పుడు మరోసారి విస్తరణకు రంగం సిద్ధమైనట్టుగా బలమైన సంకేతాలు వస్తున్నాయి. 2025 జూన్లో జరిగిన తొలి విస్తరణలో 3 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రివర్గ సంఖ్య 15కు చేరింది. ఇప్పుడు ఏప్రిల్ తొలి లేదా రెండో వారంలో మరోసారి విస్తరణ ఖాయమనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈసారి విస్తరణలో కేవలం కొత్త వారికి అవకాశం కల్పించడమే కాకుండా ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకరు లేదా ఇద్దరు మంత్రులను తప్పించే అవకాశం ఉందన్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న ఓ మంత్రిపై వేటు పడే అవకాశం ఉందని, అదే సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడికి అవకాశం కల్పించే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లంబాడా సామాజిక వర్గానికి ఈసారి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉన్నట్టుగా చర్చ గట్టిగా వినిపిస్తోంది. మంత్రివర్గం విస్తరణకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ కూడా ఈ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో పర్యటిస్తూ తమకు మంత్రి పదవి ఇవ్వాలని లాబియింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశలు గట్టిగా పెరిగాయి. 12 నియోజకవర్గాల్లో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో ఈ జిల్లాకు మరొక మంత్రి పదవి రావాలని స్థానిక నేతలు పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం కొండా సురేఖ, సీతక్క మంత్రివర్గంలో కొనసాగించినప్పటికీ కూడా మరో స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఈసారి తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు గట్టిగా విశ్వసిస్తున్నారు. మరోవైపు నాయని రాజేందర్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా బలమైన వాణిగా నిలవడంతో మంత్రి పదవి లేదా చీఫ్ విప్ పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అలాగే దొంతి మాధవరెడ్డి కూడా సామాజిక సమీకరణాల్లో కీలకంగా మారడంతో అతనికి ఛాన్స్ ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి విషయంలో సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పరిగణింపబడుతున్న నేపథ్యంలో మంత్రి పదవి అవకాశాలు తగ్గినట్లుగా చర్చ. మరోవైపు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందన్న వార్తలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఎవరు పదవి కోల్పోతారు, ఎవరికి అవకాశం దక్కుతుంది, ఏ శాఖలో మార్పులు జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది.